ఈరోజు మెట్రో విస్తరించనుంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్య కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా. ఈరోజు హైటెక్ సిటీ దగ్గరున్న మెట్రో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకు ఎక్స్పాండ్ చేసినుంటే అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు, ఎందుకు డిజైన్ చేయలేదు? డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఎవరెక్కాలి? జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు, బంజారా హిల్స్లో ఉన్నోళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు? ఇక్కడ నుంచి మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మల్టీ యూటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి. జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి. మనిషి అనేటోడే లేడు, మనిషి అనేటోడు కూడా రాడు. ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో ఫారెస్టో ఏదో ఒకటి ఉంది, ఎవరెక్కాలి ఎవరు దిగాలి? అందుకే నేను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ, వేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హైకోర్ట్ విత్ ఇన్ 100 acres. From there to Shamshabad to airport. I have redesigned metro.